గుడిలో గంటలు, హారతి, తీర్థం, ప్రసాదం వీటన్నిటి వెనకాల ఒక మంచి రీజన్ ఉందండి. అసలు గుడికి రెగ్యులర్‌గా ఎందుకెళ్తామో తెలియదు. కానీ మనకు తెలియకుండానే కొన్ని ఫాలో అయిపోతాం. అలాగే నేను కూడా ఫాలో అయిపోయేదాన్ని. నాకు గుడికెళ్ళిన ప్రతిరోజు మంచిగా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన ఒక ఫీలింగ్ వస్తుంది. వీటన్నిటి వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. మన భారతీయ సంస్కృతిలో ఈ టెంపుల్స్ అన్నీ ఉత్తరాన మ్యాగ్నెటిక్ రేస్ ఎక్కడైతే ఎక్కువ ప్రవహిస్తాయో చూసి అక్కడ గర్భగుడిని నిర్మిస్తారండి. అందువల్ల వైబ్రేషన్స్ వస్తాయంట. అండ్ మనం వెలిగించే దీపం వెనకాల వేడి మన బాడీలో వేడిని ఇచ్చి, మనం తీసుకునే తీర్థంలో కొన్ని ఔషధ గుణాలు, తులసి, యాలుకల వల్ల వచ్చే ఔషధ గుణాలు, గుడిలో గంట కొడతాం కదండీ! దానివల్ల వచ్చే కొన్ని వైబ్రేషన్స్ ఇవన్నీ కలిపి ఒక మనిషిని పాజిటివ్ వైబ్రేషన్ చేసేలా చేస్తుందండి.